నమస్తే అండి. గురూజీ పత్రిజీ గారికి నమస్కారాలు. తర్వాత మేము తాళరేవండి, మా డాక్టర్ గారిది మాది తాళరేవు. మేము ధ్యానం చేసుకోమని ప్రచారం చేస్తున్నాము. ధ్యానం చేసుకోవటం వల్ల అందరూ ఏంటంటే మనశ్శాంతి, ప్రశాంతత, ఏమైనా సమస్యలున్నా అన్నీ తొలుగుతాయి, అన్నీ బాగుంటాయి. ఏంటంటే మనశ్శాంతి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కంపల్సరీ తప్పనిసరిగా ధ్యానం అనేది చేసుకోవాలి. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళు, ఏ వయసు వాళ్ళన్నా ధ్యానం చేసుకోవచ్చండి. ఏంటండి అలా చేయటం వల్ల మనకి మనోధైర్యం బాగా మనకి లభిస్తుంది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు, బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మనకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి. అవి దానివల్లే మనం ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ మనకి సర్దుబాటుగా అవ్వాలంటే ధ్యానం చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. మా డాక్టర్ గారు పాపం ఆయన ఎక్కడెక్కడికో ప్రచారం చేయడానికి ఆయన వెళ్తున్నారు. ఆయన కూడా నేనే వెనకాలే మా డాక్టర్ గారు కూడా వెళ్తున్నాను. ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. మాకు మంచి అవకాశం ఇస్తున్నారు. అంతా ఎన్ఎంసి వాళ్ళ వల్ల మాకు మంచి అన్ని టిప్స్ అవి ఇవ్వడానికి, జనాలకి తెలపడానికి అంతా బాగుంది. ధన్యవాదాలు.